సీమోల్లంఘనం అంటే ఈ దేహమును దాటిపోవుట, ఇందులో ఉండి దీన్ని దాటాలి. అంటే దీనికన్నా అతీతముగా ఉన్న ఆత్మని చేరుకుని ఆత్మతో లయమై రమించగలగాలి. ఆ స్థితిని నువ్వు పొందట్లేదు. ఇది ఆయన బాధ. బాధ అర్థం కాకపోతే ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళకేమిటి బాబా లంగోటా కట్టుకోండి, బాబా ఏమిటి బాబా అందరూ అంత పండగ చేసుకుంటుంటే మీకు ఇలా కోపం వస్తే ఎలా బాబా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక పక్క లోకం నిలబడింది, ఒక పక్క జ్ఞాని నిలబడ్డాడంతే. అలీలా అర్థమైంది ఆయన? అర్థమయ్యారా ఎవరికైనా? అర్థమయ్యుంటే లోకం తీరి ఇంకొక రకంగా ఉండేది. బాబా మరణించిన తరువాత, బాబా శరీరం విడిచిపెట్టిన తరువాత ఈయన్ని ఏం చెయ్యాలి అని అడిగి ఉండుండకూడదు. 2 మాటలు అసలు వచ్చి ఉండి ఉండకూడదు. ఈ మొట్టమొదటి నుంచి ఒక మాటే వచ్చి ఉండాలి. ఆయన అర్థమయ్యుంటే లోకానికి రాలా. ముందు 2 మాటలు వచ్చి తర్వాత ఒకటైంది ఆయన్ని సమాధి చేసే విషయంలో. ఇది యథార్థం. లోకము తెలుసుకోలేకపోయిన నాడే ఆయన యొక్క అవతార ప్రయోజనం